ఐదో రోజు కాళేశ్వరం త్రివేణి సంగమంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. పవిత్ర స్నానాలు ఆచరించి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శనం చేసుకుంటున్నారు. భక్తుల కోసం ప్రభుత్వం బోట్ సౌకర్యాలను ఏర్పాటు చేసింది. మరిన్ని వివరాలను మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక భక్తుల తాకిడి విపరీతంగా ఉంది. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి భక్తులతో కాళేశ్వర పరిసరాలన్నీ కూడా భక్త జనసంద్రంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఇవాళ సోమవారం కావడంతో ఆది సోమవారాలు నిన్న ఇవాళ కూడా భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. ఇటు తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి ఈ సంగమంలో పుష్కర స్నానాలు చేస్తున్నారు. అలాగే ఇక ఇక్కడ భక్తుల కోసం బోట్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ బోట్లు సురక్షితంగా ఉండేందుకు వాళ్ళకు లైఫ్ జాకెట్లు కూడా ఇచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ముగ్గురం హుజూర్ నగర్ నుంచి వచ్చాము. చాలా సంతోషంగా ఉంది సరస్వతి అమ్మవారి పుష్కరాలకి రావడం. 12 సంవత్సరాలకు ఒకసారి కదా, ఇంకా ఈ ఛాన్స్ మిస్ చేసుకోకూడదు. ఇక్కడ వసతి ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. బోట్లో రావడం ప్రయాణం సేఫ్ గా ఉంది. అండి మేము మంచిర్యాల నుండి వచ్చాము. త్రివేణి సంగమంలో స్నానం చేయడం చాలా సంతోషంగా ఉంది. బోట్లో ప్రయాణం చేయడం ఇంకా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంది. చాలా సంతోషంగా ఉన్నాం. ప్రభుత్వం కూడా ఏర్పాట్లన్నీ చాలా బాగా చేసింది. బాగున్నాయి. ఎగ్జైటింగ్ ఉంది. నమస్తే సార్, కొత్తగూడెం అండి. పుష్కరాలు చాలా బాగున్నాయి. ఇవి కుంభమేళ కన్నా చాలా బాగున్నాయి ఫెసిలిటీస్. మేము మంచిర్యాల నుండి వచ్చాము. ఇక్కడ ఏర్పాట్లు చాలా బాగున్నాయి. బోటింగ్ కూడా బాగుంది. వాళ్ళ రిసీవింగ్ కూడా చాలా బాగుంది సార్. హ్యాపీ. శ్రీధర్ బాబు జిల్లా కలెక్టర్ దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా వారంతా చూస్తున్నారు. ఇక ఈ గత 4 రోజుల నుంచి చూస్తే దాదాపుగా ఇప్పటికే 5.5-6 లక్షల దాకా భక్తులంతా కూడా కాళేశ్వర పుష్కరాలకు ఇచ్చేశారు. ఇక మరో ఈ మిగిలిన రోజుల్లో దాదాపు మరో 5-6 లక్షల దాకా కూడా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. కెమెరామెన్ క్రాంతితో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, కాళేశ్వరం.